అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఖురాన్ గ్రంథానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించారు. ఈ ఖురాన్ తప్పుడు పుస్తకము మరియు మానవుని హస్తంతో రాయబడినటువంటి గ్రంథము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఇష్టానుసారం రాసుకున్నారు అన్న విధానం ఎంతోమంది ప్రయత్నించారు. అది కుదరక ఇంకొంతమంది ఖురాన్ రకరకాలుగా ఉంది, కాలూన్, హఫ్స్, వర్ష్, అద్దుహరి, ఖలఫ్, ఈ విధంగా ముస్లింలు రకరకాల ఖురాన్లు అనుసరిస్తున్నారు. ఖురాన్ ఒకటి కాదు, చాలా ఉంటే అందులో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పట్టుకుంటున్నారు అన్న వాదన కూడా చాలామంది ముస్లింలకు వ్యతిరేకంగా మరియు ఇస్లాంకి వ్యతిరేకంగా నిరూపిద్దాము అన్న ప్రయత్నం కూడాను చేస్తున్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథం గురించి తెలియచేస్తున్నాడు. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము అవతరింపచేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాది అని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. మరి ఖురాన్ గ్రంథము దీనిని రక్షించే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాది అయినప్పుడు మనుషులు మనుషులు దీన్ని ఎలా రక్షిస్తున్నారు అనేది కనుక చూసుకున్నట్లయితే హిఫ్జ్ ద్వారా, జ్ఞాపక శక్తి ద్వారా, ఇది అల్లాహ్ గ్రంథము, అల్లాహ్ దీన్ని ఎలాగైనా రక్షిస్తాడు, ఆయన కోరుకున్న విధానము మాకు తెలియదు, ఆయన ఎలా కోరుకుంటాడు అన్న విషయము మాలో ఎవరికి అంటే ఎవరికి తెలియదు అని కారణంగానే పుస్తకం రూపంలో రాసిన తర్వాత ఎవరైనా చించేస్తే చినిగిపోవచ్చేమో, ఎవరైనా కాల్ చేస్తే కాలిపోవచ్చేమో, ఎవరైనా మాయం చేస్తే మాయమైపోవచ్చేమో, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని తన బాధ్యతలు ఉంచుకున్నాడు కాబట్టి కొంతమంది హిఫ్జ్ అనగా జ్ఞాపక శక్తి గుర్తు చేసుకొని కంఠస్థం చేసుకొని గుర్తు చేసుకున్నారు. ఇంకొంతమంది పుస్తకం రూపంలో తర్వాతి వారి దాకా చేరవేశారు. ఇంకొంతమంది ప్రాస రూపంలో, ఇంకొంతమంది మా భాష అన్న గౌరవంతో ఖురాన్ గ్రంథాన్ని ముందుకు సాగించారు. అయితే అల్హమ్దులిల్లా 1400 సంవత్సరాల చరిత్ర తర్వాత కూడా ఈరోజు ముస్లింలు మాత్రమే, ఇస్లాం యొక్క గొప్పతనము ఇది, కేవలం ముస్లింలు మాత్రమే మా దగ్గర ఉన్నటువంటి గ్రంథము ఎలాగైతే మొదలైందో ఇప్పటికీ కూడా అలాగే ఉంది, అందులో చెక్కు చెదరలేదు, ఏ అక్షరం కానీ ఏ పదం కానీ ఎలాంటి మార్పు చేర్పు లేకుండా సహాబాలు అనగా ప్రవక్త గారి శిష్యులు ఎలాగైతే నేర్చుకున్నారో మరియు నేర్పించారో అలాగే మేము కూడా పఠిస్తున్నాము అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అయితే దాదాపుగా హఫ్స్ ఈరోజు దాదాపుగా ఎంతమంది అంటే లెక్క చెప్పలేము. ఒక 99% భూమి మీద ఉన్నటువంటి ముస్లింలు ఇమాం హఫ్స్ లేదా ఆసిం రహ్మతుల్లాహి గారు వీరి యొక్క పఠనము వీళ్ళు ఎలాగైతే పఠించారో అలా పఠిస్తున్నారు. మరి ఆ 1% లేదా 10% అనుకున్నా పర్వాలేదు, ఎంతమంది అయినా కూడా మిగతా వారు కాలూన్, వర్ష్, అద్దుహరి, అల్ ఖలఫ్, ఈ విధంగా వీటి యొక్క పఠనము, ఈ వీళ్ళు కూడా ఖురాన్ని కంఠస్థం చేసుకున్న వాళ్ళు, ప్రవక్త గారి నుండి కొన్ని రకాల ప్రాసలలో వీళ్ళు నేర్చుకొని తర్వాతి సమాజాల వాళ్ళకి నేర్పించిన వారు. మరి వీళ్ళ యొక్క కంఠస్థము అతి తక్కువ మంది మాత్రమే చదవగలుగుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాస ఆ విధంగా ఉంటుంది కాబట్టి తక్కువ మంది. మరి ఇది కరెక్టా అది కరెక్టా అని ఎవరన్నా అడిగినట్లయితే అల్హమ్దుల్లా రెండూ కరెక్ట్. విచిత్రం ఏంటంటే రెండిటికి ప్రవక్త గారు అనుమతి అనేది ప్రసాదించారు. ఒక సందర్భంలో ఒక సహాబి ఖురాన్ చదువుతూ ఉన్నారు. ఖురాన్ గ్రంథము చదువుతున్న సమయంలో ఆయన ఖురాన్ పఠిస్తూ కొన్ని వాక్యాలను ఇంకొక ప్రాసలో చదివారు. మరి ఇంకొక సహాబి అది చూశారు, ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు. ప్రవక్త గారు, నా సోదరుడు ఖురాన్ చదువుతున్నాడు కానీ తప్పుగా చదువుతున్నాడు అని ఆ సహాబి అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన అడిగారు, మీరు ఏ విధంగా ఖురాన్ చదివారు, చదవండి అని అడిగినప్పుడు ఆ సహాబి ఖురాన్ చదువుతారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, హకదా ఉన్జిలత్, ఇలాగే ఖురాన్ గ్రంథం అవతరింప చేయటం జరిగింది, ఇప్పుడు మీరు చదవండి అని తీసుకొచ్చిన సహాబిని అడుగుతారు. ఆయన కూడా ఖురాన్ చదువుతారు, ఆయనకి నేర్పించిన విధానంలో చదువుతారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, హకదా ఉన్జిలత్, ఇలాగే ఖురాన్ అవతరింప చేయటం జరిగింది. అంటే రెండు కూడా ప్రవక్త గారి మాటలే, రెండు కూడా ప్రవక్త గారి బోధనలే.
ఖురాన్ ఇలా కూడా అవతరింపచేయటం జరిగింది, అలా కూడా అవతరింపచేయటం జరిగింది. ఈరోజు 2 ఉన్నాయి. 2 ప్రాసలు. ఒకటే వాక్యాలు, ఒకటే పదాలు, ఒకటే అక్షరాలు. ఆ అక్షరాలను ఈయన ఇలా చదివితే ఆయన అలా చదివారు. ఇద్దరికి ఆమోదం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించారు. ఇవి 2 కాదు. ప్రవక్త గారంటున్నారు, ఇన్న హాదల్ ఖుర్ఆన ఉంజిల అలా సబ్అతి అహ్రూఫిన్. ఈ ఖురాన్ గ్రంథము 7 ప్రాసలలో అవతరింపచేయటం జరిగింది. ఇన్న హాదల్ ఖురాన, ఈ ఖురాన్ గ్రంథము ఎన్ని ప్రాసలు? 7 ప్రాసలలో. ఉంజిల అలా సబ్అతి అహ్రూఫిన్ ఫక్రఊ మా తయస్సర మిన్హు. మీకు ఇందులో మీకు ఏది సులభంగా ఉంటుందో అది మీరు పఠించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అద్భుతము ఈ ఖురాన్ గ్రంథము. మరి ఈ ఖురాన్ గ్రంథంలో మనకి ఏదైతే సులభంగా ఉందో అది పఠించాలి. ఎంతోమంది ఇమాం హఫ్స్ రహమతుల్లాహి గారి ప్రాసను చదువుతున్నారు అంటే ఆయన ప్రాస ప్రవక్త గారికి దగ్గరగా పోలి ఉంది. ఆయన ప్రాస సహాబాలు ఎక్కువగా పఠించినటువంటిది. ఆయన ప్రాస సహాబాలు ఎక్కువ ఇష్టపడినటువంటిది. కాబట్టి దానిని కొనసాగించటం జరిగింది. మిగతా వారికి లేదా అంటే లేదని కాదు. మిగతా వారి యొక్క ప్రాస వాళ్ళకు అనుగుణంగా ప్రవక్త గారు అనుమతి అనేది ఇచ్చారు. ఒకటి స్వయంగా పఠించి మీరు పఠించండి అని నేర్పించారు. ఇంకొకటి ఇలా కూడా పఠించొచ్చు అని అనుమతి ఇచ్చారు. దాని కారణంగా 99% మంది లేదా 80% మంది లేదా 60% మంది ఎంతైనా కావచ్చు ఈ భూమి మీద ఎంతోమంది ఖురాన్ నేర్చుకుంటున్నారు. ఈ శాతాలు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. ఇమాం హఫ్స్ రహమతుల్లాహి గారి నుండి ఈయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇమాం ఆసిం రహమతుల్లాహి గారి దగ్గర. ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అబ్దుర్రహ్మాన్ అస్సలమి లేదా అస్సులమి ఈయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అబూ తాలిబ్ రజియల్లాహు తఆలా గారి దగ్గర. అలీ రజియల్లాహు తఆలా గారి దగ్గర. అలీ రజియల్లాహు తఆలా గారు ప్రవక్త గారి అల్లుడు. మరియు ప్రవక్త గారి దగ్గర పెరిగినటువంటి వ్యక్తి, ప్రవక్త గారితో ఎప్పుడు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఖురాన్ ఎంతో నేర్చుకున్నారు. ప్రవక్త గారిని దగ్గరుండి చూసి నేర్చుకున్నారు. మరి అలాంటి సహాబీ నేరుగా ప్రవక్త గారి నుండి ఖురాన్ విని ఆ ఖురాన్ గ్రంథాన్ని అబ్దుర్రహ్మాన్ అస్సులమి ఈయనకి వినిపించినప్పుడు ఆయన అలాగే గుర్తు చేసుకొని ఆసిం రహమతుల్లాహి గారికి నేర్పించారు. ఆయన ఇమాం హఫ్స్ రహమతుల్లాహి గారికి నేర్పించారు. అదే ఖురాన్ ఈరోజు మేము ముస్లింలము చదువుతున్నాము. మరి మిగతా ఎవరన్నా వచ్చి మేము ఈ ప్రాస కాదు ఇంకొక ప్రాస మేము చదువుతాము అన్నట్లయితే అభ్యంతరం ఏమీ అంటే ఏమీ లేదు. చదవండి అంటాము. కాకపోతే నేర్చుకునే పిల్లలకి, చదువుకునే పిల్లలకి తెలుసుకోవటంలో ప్రారంభంలో కాస్త ఇబ్బంది అవుతుంది. అలాగే తెలియని వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. నమాజు చదివించేటప్పుడు ఇమాం ఆసిం రహమతుల్లాహి గారు లేదా ఇమాం హఫ్స్ రహమతుల్లాహి గారు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ అని పఠించారు. అయితే ఇమాం వర్ష్ రహమతుల్లాహి గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వారేం చేశారు? మలికి యౌమిద్దీన్ అని పఠించారు. మలికి, మాలికి రెండిటికి ఒక దీర్ఘం తేడా ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండిటికి అనుమతి ఇచ్చారు కాబట్టి, ప్రవక్త గారు రెండిటికి అనుమతి ఇచ్చారు కాబట్టి మేము రెండిట్లో ఏది చదివినా పర్వాలేదు. కాకపోతే ఖురాన్ పూర్తిగా ఆ విధంగా చదవాలి కాబట్టి మనకి ఏది వీలుగా ఉంటుందో అది నేర్చుకొని ఆ తర్వాత పఠించాలి. ఇన్న హాదల్ ఖుర్ఆన ఉంజిల అలా సబతి అహ్రూఫిన్ ఫక్రఊ మా తయస్సర మిన్హు. ఈ ఖుర్ఆన్ గ్రంథము 7 ప్రాసలలో అవతరింపచేయబడింది. మీకు ఏది సులభంగా ఉంటే ఆ ప్రాసలో మీరు పఠించండి అన్న ప్రవక్త గారి అనుమతి ఉంది కాబట్టి మలికి యౌమిద్దీన్, మాలికి యౌమిద్దీన్ ఈ 2 ప్రాసలు కూడా సరైనటువంటివే. రెండిటికి కూడా ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు. మరి మేమేం చదువుతాము? భారతదేశంలో కావచ్చు, మిగతా దేశాల్లో కావచ్చు, మాలికి యౌమిద్దీన్ అనేది మాకు సులభంగా ఉంది. మరియు ఖురాన్ పూర్తిగా ఇదే ప్రాసలో నేర్చుకుంటాము. కాబట్టి మేము ఇదే కొనసాగిస్తున్నాము. మరియు ప్రవక్త గారికి ఇది అత్యంత ఎక్కువగా దగ్గరగా ఉంది. కాబట్టి ఇది చదువుతున్నాము. మిగతా ఎవరన్నా ఆలూన్ లేదా వర్ష్ లేదా అద్దుహరి లేదా ఖలఫ్ ఈ రహమతుల్లాహి గారు వీళ్ళు మన పండితులు. ఖురాన్ మా దాకా చేరవేసినటువంటి వాళ్ళు. వీళ్ళలో ఏ ప్రాసలు వారు పఠించినా
మాకెలాంటి అభ్యంతరం లేదు. పైగా అలా పఠించటం కోసం పోటీలు కూడా ఉంటాయి. ఎవరైతే ఎక్కువ నేర్చుకుంటారో వాళ్ళకి బహుమతులు కూడా ప్రకటించటం జరుగుతుంది. ఇది ఇస్లాం యొక్క గొప్పతనము. ఖురాన్ ఒకటే ఖురాన్. దాని ప్రాసలు 7గా ఉన్నాయి. ఈ 7 ప్రాసలలో ఏది చదివినా ఒకటే అర్థం, ఒకటే తర్జుమా. ఇది కేవలం ఖురాన్‌కి మాత్రమే సాధ్యమైనటువంటిది. మిగతా గ్రంథాలు వాటి పరిస్థితి చూసినప్పుడు యుహర్రిఫూనల్ కలిమ అన్ మవాదిఅహ్ వనసూ హజ్జం మిమ్మా ذుక్కిరూ బిహి. ఆ సమాజం వారు లేదా ప్రజలు వారికి ఇవ్వబడినటువంటి గ్రంథంలో మార్పు చేర్పులు చేసేవారు, లేదా నాలుక మడత పెట్టి గ్రంథాన్ని చదివేవారు. అక్కడ లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేనట్టుగాను పఠించేవారు. దీని కారణంగా ఆ గ్రంథాలు మార్పు చేర్పులకు గురైపోయాయి. ఏ గ్రంథం కూడాను ప్రవక్త గారి కాడి నుంచి ఇక్కడి దాకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి మా దాకా ఈ మధ్యలో ఉన్న ఏ గ్రంథమైనా కూడా కేవలం ఇస్లాంని ఆధారంగా చేసుకున్న ఖురాన్, హదీసులు మాత్రమే సంపూర్ణంగా స్పష్టంగా ఉన్నాయి. అది కాకుండా ఏ మిగతా గ్రంథాలను పోల్చినప్పుడు యుహర్రిఫూనల్ కలిమం, అక్కడున్న మాటలు ఇక్కడ ఉండవు. ఒక తర్జుమా ఒకళ్ళు ఒకలాగా చేస్తే ఇంకొకళ్ళు ఇంకోలాగా చేస్తారు. ఒరిజినల్ పదాలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించినప్పుడు అసలు పదాలే కనిపించటం లేదు, కానీ అర్థాలున్నాయి. కొన్ని చోట అర్థాలు అర్థం అవటం లేదు, కానీ పదాలున్నాయి. ఇలాంటి గ్రంథాలు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి గ్రంథాలతో పోల్చినప్పుడు పోల్చటం ఏమైంది? ఆ గ్రంథాల్లో మార్పులయ్యాయి అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కానీ ఖురాన్ గ్రంథము సంపూర్ణంగా ప్రవక్త గారు ఎలా అయితే పఠించారో ఈరోజు మేము కూడా అలాగే పఠించగలుగుతున్నాము. ప్రవక్త గారు ఎలాగైతే అనుమతి ఇచ్చారో ఈరోజు మేము అలాగే అనుమతితో చదువుతున్నాము. అయితే అందరికీ అన్ని ప్రాసలు నేర్చుకోవటం కష్టము. పైగా అన్ని ప్రాసలు నేర్చుకునేంత కష్టం ఎక్కడ ఏమీ లేదు. కానీ ఖురాన్ అన్న తర్వాత అరబీ వచ్చిన వాళ్ళు చక్కగా నేర్చుకోవాలి కాబట్టి, సమయం కేటాయించటం కష్టం కాబట్టి కాస్తంత టైం తీసుకోవాలి. అది అందరూ చేయరు. కొంతమంది మాత్రమే చేస్తారు. దాని కారణంగా 99% మంది ఇమాం ఆసిం రహమతుల్లాహి గారి విధానంలో, అది కూడా ఎందుకు, ప్రవక్త గారికి అది దగ్గరగా ఉంది కాబట్టి ఆ పఠనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రవక్త గారు అలీ రజియల్లాహు తఆలా గారిని కూర్చోపెట్టి చదివించారు. అదే ప్రాస అబ్దుర్రహ్మాన్ అస్సులమీ రహమతుల్లాహి గారు ఆయన దగ్గరుండి నేర్చుకున్నారు మరియు నేర్పించారు. మరి అదే ప్రాస ఇమాం ఆసిం రహమతుల్లాహి గారు నేర్చుకున్నారు మరియు నేర్పించారు. మరి అదే ప్రాస ఇమాం హఫ్స్ రహమతుల్లాహి గారు నేర్చుకున్నారు మరియు తర్వాతి వారికి నేర్పించారు. అయితే కేవలం ఇమాం హఫ్స్ లేదా ఆసిం వీరి దగ్గరికేనా? కాదు. ఆ తర్వాత మా దాకా ఉంది. మా నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దాకా ఈ ప్రార్థనలన్నీ కూడా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఖురాన్ దగ్గరుండి నేర్చుకున్నటువంటివి అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము. ఒక ఉదాహరణ కావాలన్నా కూడా ఒక చైన్ వినిపించండి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు మేము వరుసగా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకున్నాము అని చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే అల్హమ్దులిల్లాహ్ ఉన్నారు. है। यानी जो कुरान मजीद हम तक पहुंचा है, చూడండి. हर जमाने में उस्ताद ने शागिर्द को पढ़ाते 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 मेरे तक एक सनद आती है। मैंने जो कुरान मजीद तजवीद के साथ हासिल किया है, मेरे उस्ताद मोहम्मद हमीदुद्दीन हफीजुल्लाह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपनी वालिदा मोहतरमा इरफाना बशीर रहमहुल्लाह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद सैयद कलीमुल्लाह अल हुसैनी से। सैयद कलीमुल्लाह अल हुसैनी रहमहुल्लाह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अब्दुल हक अल मक्की से। इमाम अब्दुल हक अल मक्की ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अल कादिमी से। इमाम अल कादिमी ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अल जरीसी से। इमाम अल जरीसी ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अल मुतवल्ली से। इमाम अल मुतवल्ली ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अत-तुहामी से। इमाम अत-तुहामी ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम सलमूना से। इमाम सलमूना ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अल उबैदी से। इमाम अल उबैदी ने इस कुरान मजीद को तजवीद के साथ
हासिल किया है अपने उस्ताद इमाम अल-अजहूरी से। इमाम अल-अजहूरी ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अल-अस्काती से। इमाम अल-अस्काती ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम मसऊद से। इमाम मसऊद ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अल-मुज़ाही से। इमाम अल-मुज़ाही ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम शम्सुद्दीन से। इमाम शम्सुद्दीन ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम शहादा से। इमाम शहादा ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम तबलावी से। इमाम तबलावी ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम ज़करिया से। इमाम ज़करिया ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अल-बलबेसी से। इमाम अल-बलबेसी ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद अल-मुहक्किक मोहम्मद अल-जज़री रहमतुल्लाह अलैह से। इमाम मोहम्मद अल-जज़री रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद अब्दुर्रहमान इब्न अहमद अल-बगदादी रहमतुल्लाह अलैह से। अब्दुर्रहमान इब्न अहमद अल-बगदादी रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद मोहम्मद इब्न अहमद अस्साइग रहमतुल्लाह अलैह से। मोहम्मद इब्न अहमद अस्साइग रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद अली बिन शजा सिहर रहमतुल्लाह अलैह से। अली बिन शजा सिहर रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अबुल कासिम अश-शातिबी रहमतुल्लाह अलैह से। इमाम अबुल कासिम अश-शातिबी रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद अबुल हसन अल-बलनसी रहमतुल्लाह अलैह से। अबुल हसन अल-बलनसी रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अबू दाऊद अल-अंदलुसी रहमतुल्लाह अलैह से। इमाम अबू दाऊद अल-अंदलुसी रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया अपने उस्ताद अबू अमर उस्मान अद-दानी रहमतुल्लाह अलैह से। अबू अमर उस्मान अद-दानी रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इब्ने गलबुन रहमतुल्लाह अलैह से। इब्ने गलबुन रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया अपने उस्ताद इमाम अल-हाशिमी रहमतुल्लाह अलैह से। इमाम अल-हाशिमी रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम अल-अशनानी रहमतुल्लाह अलैह से। इमाम अल-अशनानी रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया अपने उस्ताद इमाम अन-नुशैली रहमतुल्लाह अलैह से। इमाम नुशैली रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया अपने उस्ताद इमाम हफ्स रहमतुल्लाह अलैह से। इमाम हफ्स रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तफसील के साथ हासिल तजवीद के साथ हासिल किया है अपने उस्ताद इमाम आसिम रहमतुल्लाह अलैह से। इमाम आसिम अल-कूफी रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अपने उस्ताद ज़ुर्र इब्न हुबैश रहमतुल्लाह अलैह से। ज़ुर्र इब्न हुबैश रहमतुल्लाह अलैह ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया है अब्दुल्लाह बिन मसऊद रज़ियल्लाहु ताला अन्हु से। अब्दुल्लाह बिन मसऊद रज़ियल्लाहु ताला अन्हु ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम से। और मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने इस कुरान मजीद को तजवीद के साथ हासिल किया जिब्राईल अलैहिस्सलाम से। जिब्राईल अलैहिस्सलाम ने इस कुरान मजीद को हासिल किया अल्लाह सुब्हानहु व तआला से। मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह सुब्हानहु व तआला मुझे और आप सबको कुरान मजीद की अजमत और उसकी अहमियत समझने और अपनी जिंदगियों में उसको नाफिज करने वाला इल्म, अमल, दावत, सब्र पर अमल करने तौफीक अता फरमाए। आमीन व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाह। అల్హమ్దులిల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు మా నుండి 2025, 26, 27, 30, 80, 2050 వరకు చదువుకునే ప్రతి పిల్లవాడు ఈ సనదును, ఈ పరంపరను, ఈ చైన్ను ఇలాగే చెప్పుకోగలడు. 2050 ఏంటి అంటే ఏమీ లేదు, అప్పుడు దాకా ఉండే ఒక తరం లెక్కేసుకుంటున్నాము. ఈ తరం వరకు పుట్టే ప్రతి పిల్లవాడు, చదువుకునే ప్రతి పిల్లవాడు ఇదే చైన్ ద్వారా, అది కూడా అన్ని చైన్లు కాదు, ఈ పరంపరలో, ఈ మద్రసాలో, ఉమరాబాద్ మద్రసా తమిళనాడులో ఉంది, ఆ మద్రసాలో చదువుకునే పిల్లల వరకు ఈ సనద్ని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి సనదులు ఆ ఒక్క మద్రసాకి చాలా ఉన్నాయి. మరి అందరికీ ఆ సనద్ ఇచ్చేస్తారంటే ఇవ్వరు. ఎవరైతే దగ్గరుండి కూర్చొని ఎదురుగా నేర్చుకున్నారో అలాంటి వ్యక్తులకు ఇస్తారు, ఆ పిల్లలకే ఇస్తారు. అది కూడా 1, 2 వాక్యాలు కాదు, పూర్తి ఖురాన్ గ్రంథాన్ని ఎవరైతే దగ్గరుండి నేర్చుకున్నారో వారికే ఈ సనద్ ప్రసాదిస్తారు. అల్హమ్దుల్లా, ఈ గురువు గారు, ఈ నేటి తరంలో ఉన్నటువంటి ఈ గురువు గారి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఈ ఖురాన్ యొక్క సనదు, ఈ ఖురాన్ యొక్క చైన్ ఇలాగే పొందుపరచబడి ఉంది. అలాంటిది ఈ భూమి మీద
కేవలం భారతదేశంలో కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంకెంతమంది వేరు వేరు మద్రసాల నుండి ఇటువంటి రకరకాల సనదులు వేరు వేరు మార్గాలలో ఎక్కడో ఎంతో దూరం వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు కలుస్తారేమో. కానీ అంత దూరం వెళ్ళే లోపు ఎంతమంది ఎన్ని వేరు వేరు మార్గాలలో ప్రవక్త గారి దగ్గరికి చేరుకున్నారు. మరి ఎన్నో వేల మార్గాలలో ఒక రాష్ట్రం నుండి, ఒక దేశం నుండి ఇలా చేరుకుంటున్నప్పుడు ముందుకెళ్ళేటప్పుడు ఇమాం హఫ్స్ లేదా ఇమాం ఆసిం లేదా ఇమాం వర్ష్, ఇమాం అజ్జుహరి అద్దుహరి లేదా ఖలఫ్, ఇమాం రహమతుల్లా గారు వీళ్ళలో ఎవరైనా కావచ్చు, వీరి దాకా చేరుకుంటాము. మరి అక్కడ నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు అతి సులభమైన విధానంలో ఏంటంటే వాళ్ళు గురువులు శిష్యులు వారి నుండి ప్రవక్త గారి దగ్గరికి నేర్చుకున్నారు. మరియు ఆ పద్ధతిలో ఆ ప్రాసలో అలాగే నేర్చుకుంటాము. ఇందులో ఏదన్నా సందేహం ఉంది, అనుమానం ఉంది అంటే అల్హమ్దుల్లా ఏమీ లేదు. అయితే ఇంకొంతమంది ఏం చేశారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కొన్ని వాక్యాలు చదవబడేవి, అవి సహాబాల కాలంలో మర్చిపోయారు లేదా గొర్రెలు తినేసేయి అని గోల చేస్తున్నారు. గొర్రెలేంది గోలేంది అని అడిగినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు, ప్రవక్త గారి బోధనలు అయినటువంటి హదీసు గ్రంథాలలో ఇమాం ముస్లిం రహమతుల్లా గారు ఒక హదీసు నకలు చేస్తున్నారు. ఆయిషా రజల్లాహు తాలా వారు అంటున్నారు, అన్నహా కాల, ఆమెమంటుంది, కాన ఫీమా ఉన్జిల మినల్ ఖుర్ఆని అష్రున్ రజాఆతిన్ మాలూమాతిన్ యుహర్రిమ్న. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు 10 సార్లు 10 రజాతులు అంటే ఒక స్త్రీ 10 సార్లు ఎవరికన్నా తీసుకున్న పిల్లవాడికి పాలు తాపించింది అంటే సొంత కొడుకుతో సమానమవుతాడు అన్న మాట ఖురాన్ గ్రంథంలో ఉండేది. సుమ్మ నుసిఖ్న బి ఖమ్సిన్ మాలూమాతిన్ ఫతూఫియా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించే సమయానికి అది 5గా పరిగణించబడింది. ఇప్పుడు అది కూడా లేదు. ఫతూఫియా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వహున్న ఫీమా యుక్రౌ మినల్ ఖురాన్. అవి ఖురాన్ గ్రంథంలో పఠించబడేవి అని ఆమె తెలియచేశారు. మరి ఇప్పుడు ఆ వాక్యాలు ఎందుకు లేవు అని అడిగినప్పుడు, ఎందుకు లేవంటే ప్రవక్త గారి కాలంలోనే లేవు. ఆ విషయం మిగతా సహాబాలందరికీ తెలుసు. ఆ విషయము మిగతా సహాబాలందరికీ తెలుసు కాబట్టే మిగతా సహాబాలు పఠించటం లేదు. ఈమె ఎందుకు ఆ మాట అంది అంటే గుర్తు చేసుకుంది. ఈమె పండితురాలు, జనాలకు పిల్లలకు బోధించే స్త్రీ కాబట్టి ఆమె గుర్తు చేసుకుంది, మిగతా పిల్లలకు నేర్పించుకుంటూ వచ్చింది. అయితే ఆయిషా రజల్లాహు తఆలా గారు అంటున్నారు, అన్ قالت لقد نزلت آية الرجم ورزعة الكبير عشرا ولقد كان في صحيفة تحت سريري فلما مات رسول الله صلى الله عليه وسلم وتشاغلنا بموته دخل داجن فأكلها. అయితే ఆయిషా రజల్లాహు తఆలా గారు అంటున్నారు, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించే నాటికి నా దిండు కింద కొన్ని పత్రాలు ఉండేవి, అందులో ఖురాన్ యొక్క వాక్యాలు ఉండేవి. అందులో రజం, ఆయతుర్ రజం అంటే వ్యభిచారం చేసిన స్త్రీ పురుషులను రాళ్లతో కొట్టి చంపివేయాలి అన్న మాట ఖురాన్ గ్రంథంలో ఉండేది. ఆ పత్రాలు నా దిండు కింద ఉన్నాయి. అలాగే పెద్ద పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా వారికి 10 సార్లు గనక పాలు తాపించినట్లయితే వారు కొడుకుతో సమానమైపోతారు అన్న విషయం కూడా ఖురాన్ గ్రంథంలో ఉండేది అని ఆయిషా రజల్లాహు తఆలా గారు తెలియచేశారు. ఇప్పుడు ఆ వాక్యాలు ఏమయ్యాయి అని అడిగితే, వతషాగల్నా బిమౌతిహి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించిన రోజున దఖల దాజినున్ ఫఅకలహ, ఒక గొర్రె పిల్ల వచ్చింది, అది తినేసింది అని ఆయిషా రజల్లాహు తఆలా గారు తెలియచేశారు. ఖురాన్ గొర్రె తినేసింది, ఖురాన్ మేక తినేసింది అని గోల చేసే ఇస్లాం ద్వేషులు కూడా లేకపోలేదు. అయితే ఏ వాక్యాలు గొర్రె ఏ వాక్యాలు తిన్నది అన్నది ఆమెకు కూడా తెలుసు, సహాబాలు కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఆ వాక్యాలను మళ్ళీ రాసుకోలేరా? రాసుకున్నారు. మరి ఆ వాక్యాలు ఖురాన్లో ఎందుకు లేవు అంటే ప్రవక్త గారి కాలంలోనే ప్రవక్త గారి అనుమతి వాటి నుంచి వెనక్కి తీసుకోవటం జరిగింది. నసఖ అంటే ప్రవక్త గారు దానిని ఆపేశారు లేదా మార్చివేశారు. ఈ హక్కు కేవలం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలకు మాత్రమే ఉండేది. వారు దానిని అలాగే ఉపయోగించుకున్నారు. ఖురాన్ గ్రంథంలో ఆ వాక్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసివేయమన్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీపించేశారు. మరి ఆ తీపించేసిన వాక్యాలు ఆయిషా రజల్లాహు తఆలా గారి దిండు కింద ఏం చేస్తున్నాయంటే
ఆమె అలా పెట్టింది. ఆమె చదువుకునే స్త్రీ. పేపర్లు అస్తమానం మనకు దొరికేటట్టుగా వాళ్ళకు దొరికేవి కాదు. ఆ పేపర్లలోనే రాసి, తుడిపేసి మళ్ళీ రాసుకునేవారు. పైగా అల్హమ్దుల్లా కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద పురాతన మసీదులు తవ్వినప్పుడు వాటి వరండాలలో లేదా వాటి మినార్లలో కొన్ని పత్రాలు బయటపడినప్పుడు ఆ పత్రాలలో 2, 3 సార్లు తుడిపేసి వాటి మీద మళ్ళీ రాసినట్లుంది. అంటే వాళ్ళు నేర్చుకునే పిల్లలు. సహాబాల తర్వాతి కాలంలోనే వాళ్ళు నేర్చుకునేటప్పుడే ఒకే పత్రాన్ని 4, 5 సార్లు ఉపయోగించినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో అసలు పత్రాలు దొరకటమే కష్టము, పేపర్లు దొరకటమే కష్టం అన్న సందర్భంలో ఆయిషా రజియల్లాహు తఆలా గారు వాటిని ఉపయోగించుకోవటం కోసము దిండు కింద పెట్టుకున్నారు. అయితే ఆ దిండు కింద పెట్టుకున్నటువంటి పత్రాలను మేక తినేసింది. ఏం తినింది? అందులో ఏమున్నాయనేది అందరికీ తెలుసు. ఆ విషయాలు ఎందుకు తిరిగి రాయలేదు అంటే ప్రవక్త గారి అనుమతి లేదు. అల్హమ్దుల్లా ఇది ఖురాన్ అద్భుతము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా الذِّక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము అవతరింపచేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాదే అని తెలియచేశాడు. ఈ ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షిస్తున్నాడు. మేము చదువుతున్నామంటే ఏదో చదవటం లేదు. ప్రవక్త గారు, ఆయన శిష్యులు, వారి శిష్యులు ఈ విధంగా మా దాకా 2000 సంవత్సరాల తర్వాత కూడా మేము ప్రవక్త గారి సహాబాల ద్వారా నేర్చుకున్న ఖురాన్ గ్రంథాన్ని అలాగే పఠిస్తున్నాము అని చెప్పుకోగలుగుతున్నాము. మిగతా గ్రంథాలకు జరిగినటువంటి పరిస్థితి ఖురాన్‌కి పట్టలేదు. యుహర్రిఫూనల్ కలిమ అన్ మవాదిఇహి వనసూ హజ్జం మిమ్మా ذుక్కిరూ బిహి. మిగతా గ్రంథాలకు జరిగినటువంటి పరిస్థితి యుహర్రిఫూనల్ కలిం. వారు గ్రంథం యొక్క పఠనాన్ని మార్చివేసేవారు. ఖురాన్ అలా కాదు. ఎలా పఠించాలో, ఎలా పఠించే అనుమతి ఉందో మొత్తం మా పుస్తకాలలో పొందుపరచబడి ఉంది. అది అలాగే మేము పఠిస్తున్నాము, చదువుతున్నాము కూడాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథం గురించి తెలియజేస్తున్నాడు. అఫలా యతదబ్బరూనల్ ఖుర్ఆన అమ్ అలా ఖులూబిహిం అక్ఫాలుహా. ఏమిటి, మీరు ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించటం లేదా? లేదా మీ హృదయాల మీద తాళాలు వేయబడ్డాయా? అఫలా యతదబ్బరూనల్ ఖుర్ఆన వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదూ ఫీహి ఇఖ్తిలాఫన్ కసీరా. ఏమిటి, మీరు ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించటం లేదా? ఒకవేళ ఇది అల్లాహ్ తరపు నుంచి కాకుండా మరెవరి తరపు నుంచి అయినా అయి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో రకాల విభేదాలు మీరు చూసి ఉండేవారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. అల్హమ్దుల్లా 1400 సంవత్సరాల నుండి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ నిరూపించలేకపోయారు. ఎంతోమంది వాదించారు, కానీ ఆధారాలు ఇవ్వలేకపోయారు. ఎంతోమంది మార్చే ప్రయత్నం కూడా చేశారు, అది విఫలమైపోయింది. ఇది అల్లాహ్ గ్రంథము మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అద్భుతము. ఈ అద్భుతాన్ని ముస్లింలు ఎంతో గౌరవంగా, గర్వంగా చెప్పుకుంటున్నారు. అందులో మేము కూడా ఉన్నాము. ఎందుకంటే మేమే ముస్లింలము. అల్హమ్దుల్లా ఆ భాగ్యం మాకు దక్కింది. ఈ భాగ్యం మీకు కూడా దక్కాలంటే ఇస్లాం చదువుకోవాలి, తెలుసుకోవాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ సర్వశక్తివంతుడైనటువంటి ఒకే ఒక్కడైన ఆ అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు అనేది మనం గుర్తించాలి. ఆయన ఆరాధనలో అల్లాహ్ యొక్క అల్లాహ్‌ను ఆరాధించి స్వర్గంలోకి చేరుకోవాలి అనేది మా ప్రయత్నము. ఖురాన్ సంపూర్ణ గ్రంథము. ఇందులో ఏనాడు కూడా ఎటువంటి అనుమానాలు గాని, ఎటువంటి సందేహాలు గాని లేకుండా సంపూర్ణంగా ఉన్నటువంటి గ్రంథం ఈ ఖురాన్ గ్రంథము. ఎన్ని రకాలుగా ఎంతోమంది ప్రయత్నించినా ఇందులో ఒక్క తప్పు అంటే కనీసం ఒక్క తప్పు చూపించలేకపోయారు. ప్రయత్నాలైతే చేశారు, విఫలమైపోయారు. మరి ఇంకెవరన్నా చేయకపోతారని చూస్తే చేశారు, వాళ్ళు విఫలమైపోయారు. మరి అలాంటి పరిస్థితి, ఏ పరిస్థితి? దీన్ని తప్పుగా నిరూపించే ప్రయత్నంలో నరకానికి ఆహుతి అయ్యే బదులు ఇస్లాం తెలుసుకొని అల్లాహకు దగ్గరై శాశ్వత స్వర్గవనాలు పొందాలి అన్న అన్న కృషి మేము చేస్తున్నాము. అలాగే మిగతా వారికి సౌభాగ్యం లభించాలి అన్న ప్రార్థన కూడా చేస్తున్నాము. ఎవరికైతే ఇస్లాం తెలీదో వాళ్ళకి తెలుసుకునే సౌభాగ్యం ప్రసాదించు అల్లా. ఎవరైతే ఖురాన్ నుండి దూరంగా ఉన్నారో వారు ఖురాన్‌ని నేర్చుకుని ఆచరించి అనుసరించే సౌభాగ్యం ప్రసాదించు అల్లా. చివరి వరకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న సిద్ధాంతం మీద, ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్న విధానం మీద నిలకడగా ఉండే సౌభాగ్యం ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.